నమస్తే సార్, మా అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది సార్. అలాగే మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ ధ్యాన జీవితాన్ని, ధ్యాన అనుభవాలని పంచుతారని ఆశిస్తూ ముందుగా మీ పేరు, మీ ఊరితో ప్రారంభించండి సార్. థ్యాంక్ యూ. ముందుగా మాది దేవ దగ్గర తాళ్ళపల్లి శ్రీరామ్, ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్ళేది మంచి ప్లేస్. దుర్గా పిరమిడ్ మా పిరమిడ్ పేరు. ఓకే, నా పేరు శ్రీనివాస్. నేను కోగలు అమ్ముకుంటూ ఈ జనప్రసాద్. ముందుగా బ్రహ్మస్పిత మహాపత్రిజీ గారికి నా ఉదయపకారం నమస్కారం. అలాగే బొంటిపల్లి వెంకటస్వామి గారు కూడా నా ఉదయపూర్వక నమస్కారం. ఎందుకు ఆయన అంటే ఎన్నో బాబాలా గారి లాగా ఎన్నెన్నో ర్యాలీలు, కాశీ, ఎన్ఎస్సీడీ ఎన్నెన్నో ఆయన ప్రయత్నం చేస్తా. ఆయన తగ్గదు, ఆయన చేస్తాను అనమాట. ఆయన అంత గొప్ప మహానుభావుడు. అందుచేత ఈ ధ్యానం వాళ్ళు తెలుసుకుందాం. ధ్యానం వల్ల లాభాలు, ఎన్నెన్నో లాభాలు. 1, 2, 3, 9 గట్టిగా మాట్లాడి ఎన్నెన్నో లాభాలు. ఈ లాభాలు పొందామంటే మనం ఏం చేయాలంటే జ్ఞానం చెయ్యాలి. జ్ఞానం అంటే చాలామంది తెలియపోవచ్చు, కానీ తెలుసుకోవాలి. జ్ఞానం సర్వరోగాలకి నివారణ, సకల గారి సత్య సూర్యప్రసాద్ని. దానికి వివరంగా చెప్తాను అన్నమాట. ఇప్పుడు చెప్పండి సార్. నేను 9 సంవత్సరాలు సార్ జ్ఞానానికి వచ్చాను. 9 సంవత్సరాల్లో నా తర్వాత నా తమ్ముడు ఇరాక్లో ఉండగా ఆయన ధ్యానం చేసేవాడు అనమాట. ధ్యానం చేస్తుంటే తమ్ముడు అనేది ధ్యానం చెయ్యి, నీకు ధ్యానం మంచిది, ధ్యానం బాగుంటుంది అనేవాడు. ధ్యానం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, నేను ధ్యానం చేయను అనేవాడు అనమాట. అలాగే కదన్నయ్య, నువ్వు ఒకసారి ధ్యానం చెయ్యి, నువ్వు ధ్యానం చేస్తే అందరూ చూస్తుంటుంది అన్నాడు. ఏంట్రా బాబు ఇలా చెప్తున్నాడు, ధ్యానం చేయాలంటే మనం ధ్యానం చేస్తే ఎటు వెళ్ళిపోతే మన వ్యాపారం ఎవరు చేస్తాడో, పనులు ఎవరు చేస్తారంటే అలా కదన్నయ్య, ధ్యానం చేయి. సరే ధ్యానం చేస్తాను, కానీ మరి ఎన్ని సమస్యలు ఉన్నాయి కదండి, నువ్వు ధ్యానం చేస్తే సమస్యలు తీరుతానమాట. సరే ఇదేదో బాగుందని కొద్దిగా ధ్యానం మారిటాను. తమ్ముడు చెప్పినట్టుగా ధ్యానం చేస్తూ ఉంటాడికి రోజు అందరు కలిపి ధ్యానానికి వెళ్తున్నారు. నన్ను పిలిచారన్నమాట. ఈ నందన ప్రధాన క్లాసు నువ్వు తొనికి రమ్మన్నారు. తొనికి రమ్మన్నారు కదా, సరే నేను తొనికేం రాను, నేను తొనికి రానంటే కాదు కూడా నువ్వు రావాలన్నారు. ఇంతకుముందు అప్పారావు గారు మా ఇంటికి వచ్చి క్లాసు చెప్తే ధ్యానం చెప్తా ఉండడం. ఆయన ధ్యానం చెప్తాను, నేను వినువాడు కదా, తెలియదు కదా ధ్యానం కోసం. ఏదో చెప్తాడు పిచ్చ మాటలు, ఎన్ని మనకి ఎందుకు నేను వినువాడిని కాదు. ఒక రోజుని కాదు కూడా ఇలా అందరూ పెట్టి నందనబాయి గారి క్లాసు తనకు రావాలని తీసుకురావడం 10 నెలలకి 2 ఆదివారం. సరే చూద్దామని చంపి చక్క వెళ్ళాను. వెళ్ళాక మంచి క్లాస్ చెప్తుండే నందనబాయి గారు. సరే చక్క చూశాను. ఏఎంసీ ధ్యానం, అందరూ ధ్యానం చేస్తున్నారు, అందరూ క్లాస్ చెప్తున్నారు. అప్పటికి ఎక్కట్లేదు. కాదు కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేటికి మంచి క్లాస్ చెప్తున్నాడు. క్లాస్ చెప్తా ఉంటే అరగంట జ్ఞానం అన్నాడు. నందనప్రయ్య గారి క్లాసు కంటెంట్ చర్య అద్భుతంగా ఉంటుంది, అంత బాగుంటుంది అన్నారు. అలాగే ధ్యానం జరుగుతుంది అంటే దానికి ఆయన 30 నిమిషాలు ధ్యానంలో కూర్చోమాట. అప్పుడు వచ్చిన కొత్త మాట, ఆ కొత్త అస్సలు తెలియదు ధ్యానం అంటే. మరి ఎంత అద్భుతమో. పత్రి మహారాజు గారిని అప్పుడు చూడలేదు నన్ను. ఆయన గడ్డం వేసి ధ్యానంలో గడ్డంతో నువ్వు మెరిసిపోతూ ఉండి నువ్వు ధ్యానం చెయ్యి, నీ వర్క్ వచ్చింది, వర్క్ ఏంటి వర్క్ అన్నారు. సరే ఇది ధ్యానానికి తెలియదు కదా మనకి, ఇది వర్క్ అని అనుకున్నాను మనసులో. మళ్ళీ వెంకటస్వామి చక్క లింగి కట్టుకుని టైం వేసుకుని చక్క వచ్చి దగ్గరకంటే చూసి వెళ్తున్నాడు. ఫస్ట్ టైం మనకి అప్పుడు అలాగే మళ్ళీ బాబా గారు కజోడికి ఆ ధ్యానం బాబా గారు కూడా. సూపర్ సార్, నిజంగా అంటే చాలా మంచి అనుభవాలండి. అది తొలుగుండ అనుభవం అది. ఓకే సార్, చాలా అద్భుతమైన అనుభవాలు. మీ యొక్క అనుభవాలు మా ఛానల్కి తెలియజేసినందుకు ఛానల్ తరఫున మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నామండి. అలాగే సార్, ఇప్పుడు ఇంట్లో చేసిన ధ్యానానికి, పిరమిడ్ల దగ్గర చేస్తున్న ధ్యానానికి మనకి ఏమైనా వ్యత్యాసం తెలిసిందా? ఇప్పుడు చెప్తాను సార్. అప్పుడు నవంబర్ క్లాస్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసాక అందరం సాయంకాలం నైట్ అయ్యేటికి 10 ఇంటికాడ 3 రోజులు గంట. మళ్ళీ వెళ్ళి నా నైటే ఆదివారం నైట్ మళ్ళీ పత్రిజీ గారు, వెంకటేశ్వర స్వామి, బాబా గారు 3 రకాల పువ్వులు వేసారు. సూపర్. పువ్వులు వేసి 3 రకాల పువ్వులు వేసి మల్లె పువ్వు, బంతి పువ్వు, బందర్ పువ్వు 3 వేసి నల్లాలన్నాడు. ఇదేంటి 3 పువ్వులు వేసి నల్లమన్నాడు. నాకు ధ్యానం చూస్తే తెలియదు. ధ్యానం చేసి కూడా నేను తిడుతున్నాను,
ఈ పనులు పాటలు మానేసి ధ్యానం ఏంట్రా బాబు అన్నాను. ఏంటండి నాకు ఎలా చెప్తున్నారని మనసులో అనుకున్నానంతే ధ్యానం అయిపోయింది. ఆదివారం నైటు శుభ్రంగా మనశ్శాంతిగా పడుకున్నాను. పడుకుంటే వాడికి ఆ నైటు పత్రి మహారాజు గారు మా ఇంటి వెనకాల కాలం ఉంటుందన్నమాట. నిద్దట్లోనూ వచ్చి నువ్వు కాళ్ళను మొలగాలు నువ్వు అని తీసుకెళ్ళి కాళ్ళను మూస్తున్నాడు. ఏంటండి నన్ను కాళ్ళం మూస్తున్న కారణం ఏంటి మీరు? అబ్బాయి నువ్వు కాళ్ళం మొలగానే కాళ్ళం మూసి తీసుకొచ్చాడండి. అప్పటి నుంచి నా జీవితం 3 పూలు 36 కాయలు. చాలా అంటే చాలా అద్భుతాలు సార్. ఆ రోజు నుంచి ఇప్పుడు అదే పిరమిడ్లో చేసిన ధ్యానానికి ఇంట్లో చేసిన ధ్యానానికి ఏమైనా వ్యత్యాసం తెలుసుకున్నారా? సార్. అదే దాని గురించి మా ఛానల్ యొక్క ప్రేక్షకులకు చెప్తారా? ఇప్పుడు చెప్తాను సార్. ఆ విషయం క్వాలిటీ చెప్తాను అనమాట. నేను బాగా క్వాలిటీ చెప్తాను. అక్కడ చేస్తే పిరమిడ్లో కూర్చుని ఇంటికాడ చేసింది వేరు, పిరమిడ్లో కూర్చుని చేస్తే ఇంటికాడ చేసింది 5, 6. పిరమిడ్ అయితే 100 శాతం అద్భుతం. ఎంతటి నీరసమైనా ఎంతటి తలపోటైనా అది చూడండి. మనం ఎండను వచ్చి ఇక్కడ మధ్యలో వచ్చి ఎంత కూలింగ్ అవుతుంది బుర్ర. అవునండి. అదే విధంగా తలపొడితో పిరమిడ్ తలపడుతుందని పిరమిడ్ పరిగెత్తుకెళ్తాం కాదు. మన చేపడికి పురుగు వెళ్ళిపోతారు డబ్బు చూసి. నో ప్రాబ్లం, నో చర్చ. అది కరెక్ట్ కాదు. తలకాయ పొడి వచ్చినప్పుడు పిరమిడ్లోకి వెళ్ళి కూర్చొని శ్వాస మీద జాతి పెట్టి ఆనాపాన చెప్తుండి కృష్ణుల్లో కలిసిపోయి ఒక బుద్ధస్థంలో కూర్చుని బుద్ధుడు ఎలా కూర్చున్నాడో అదే విధంగా కూర్చుంటే అది మొత్తం నార్మల్ అవుతుంది మాట కిందకి. నరాల నుంచి కింద పాదాల నుంచి భూమి మాత కానించి ఆ కూలింగ్ వీలింగ్ చేసుకుంటూ వచ్చి తల ఇంటికి వరకు వీలింగ్ చేసి ఒకే రోడ్ సిస్టల్ సొసైటీస్ మూమెంట్ పిరమిడ్. ఓకే, గ్రేట్ సార్. సార్ ఇప్పుడు అంటే నో మెడిసిన్ అనే టాపిక్ మీద వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం ధ్యానం ద్వారా ఎన్నో చక్రాలని యాక్టివేట్ చేసుకోవచ్చు అంటారు కదా, అలా మీరు ఏమైనా యాక్టివేట్ చేసుకున్నారా మీ బాడీలో ఉన్న చక్రాలని? ఓకే, ఒక రోజున పత్రిక గారు మా ఇంటికి వచ్చారు. 2 పూటలు వచ్చారు మా ఇంటికి. మా ఇంటికి తొలగకుండా వచ్చినప్పుడు మా పిరమిడ్ ఓపెన్ చేశారు అనమాట. ఓకే, ఈ పిరమిడ్ మీరు కులదేవం ఎవరైనా అడిగారు పత్రిక. మా తమ్ముడు సార్ నేను దుర్గమ్మ మాలేసుకున్నానండి ఆయన. ఓకే, దుర్గా పిరమిడ్ పేరు పెట్టాడు. ఓకే, పేరు పెట్టాక అందరం లోనికి వెళ్ళాము, కట్ చేసాం, రిబ్బన్ కట్ చేసి లోనికి కూర్చున్నాక అందరూ మెటీరియల్ చేయమన్నారు. ధ్యానం చేశాక మైక్ ఇచ్చారు మాట్లాడమని. ఓకే, నాకు ఇచ్చారు సార్. ఏం చిన్న సార్ మాట్లాడండి. ఓకే, చక్కగా మంచి సార్ నేను మాట్లాడి లేచాక పత్రిక గారు ఇది నాకు చాలా ధాన్యం పత్తాలో వాన వచ్చేదని ఇస్తున్నాను అనమాట. ఇది కొద్దిగా నొప్పి పట్టింది. ఇది ఎప్పుడు అలా ఉండింది అనమాట. అప్పటికి 7 సంవత్సరాలు ధ్యానం కొద్దిగా నొప్పి కటిక పని నొప్పి ఉండేది. పత్రిక అప్పుడు గ్యాస్ నొప్పి కూడా వచ్చేది. ఇది కూడా వివరంగా చెప్తాను మీకు. మీ శ్యామ వారికి బాగా చెప్తాను ఏమనండి. ఓకే, ఇక్కడ వచ్చింది సార్ పత్రిక గారు. అప్పుడు ఇక్కడ నాతో ఫుట్బాల్ ఆడుకుని ఇలాగా మా పిరమిడ్లో మా తాళపాలెం పిరమిడ్లో అప్పుడు వెనకాల కూడా నొప్పి ఉంది కదా, నాకు అంతగా తెలియదు. అది కూడా ఆయన వీలింగ్ చేశారు సార్. ఓకే, నాకు పత్రిక గారు చేసిన వరం ఏంటంటే ఈ జన్మలో నన్ను కన్నా తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు, అలాగే పత్రిక మహారాజు నాకు ఈ ధ్యానాన్ని అందించి ఇంతవరకు తీసుకొచ్చి లేకపోతే ఏమైపోతున్నావు అప్పుల పాల్లోంచి కష్టాల్లోంచి ఈ సమస్యలు గుండె రాయి తేరిపోయింది. అప్పుల్లోకి ఎన్నో కష్టాల్లోంచి ఇలికెట్టి కష్టాలు ఈ గుండె ఎండకే ఆరి తేరిపోయింది సార్. అటువంటి దాంట్లోంచి ఈ పత్రిక మహారాజు బయటికి తీసుకొచ్చి ఈవేళ నెలకి 800 మంది వచ్చినా పుష్టిగా పోయినట్టు పెడతాం. సూపర్ సార్. అన్నదమ్ములు మేము మేమందరం కూడా చక్కగా ఈ ప్రపంచానికి ధ్యానం చెప్తాం. అలాగే వంటలో ఇప్పుడు ఇక్కడ ప్రకృతి వాళ్ళు ఈ దేవరపల్లి వంటలు జరిగి కూడా అన్నయ్య వదిలి ఉంటున్నారు అక్కడ. అలాగే ప్రతి ఏరియాకి వెళ్ళి అన్నయ్య వదిలి వంటలు ఉంటారు, సేవ చేస్తారు. నేను కూరగాయలు అమ్ముకుంటూ ధ్యాన ప్రసారం ఇంటింటికి కూరగాయలు, ఇంటింటి ప్రసారం 13 ఊర్లు అఖండ ధ్యానం క్లాసులు పెట్టించి ఇది త్వరగా చేసుకుంటూ ఇప్పుడు ఈ జనప్రసారం చేసుకుంటూ ఇప్పుడు శ్రీను గారి నుంచి కూరగాయల శ్రీను గారుగా మారిన మీ జీవితానికి ఇప్పుడు అందరూ మిమ్మల్ని కూరగాయల శ్రీను గారు అంటూ గుర్తుపడతారు కదా, అది మీ చెవులారు మీరు వింటుంటే మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఎక్కడ లేని ఆనందం నా గుండెల్లోంచి ఒళ్ళు పులకరించిపోతుంది అనమాట. ఒళ్ళు పులకరించిపోయి ఇంతటి ఆనందమా ఈ ధ్యానం లేకపోతే ఏమైపోదునా, ఈ అప్పులు ఉన్నప్పుడు ఆ రోజుల్లో నిజంగా చచ్చిపోదుమా, ఏదో అయిపోదునా అని వాటిని ప్రతి ఊరు కూడా వెళ్ళి వచ్చిన ఊర్లు ఉన్నాయి. ఈ ధ్యానం దొరికాక చాలా ఆనందం నాకు. 3 పూలు 36 కాయలు ఈ కాశీ పూర్ణేశ్వరి చెయ్య ఎంతటికైనా పెడతాక సిద్ధంగా ఉంది. ప్రతి నెల ధ్యానం క్లాసు భోజనాలు మా ఇంటికి ప్రతి నెల జరిగితే గొప్ప గొప్ప మాటలు వచ్చారు. పత్రిక గారు 2 సార్లు ఇచ్చారు మా ఊరు.
మరి అద్భుతమైన అదే ఈ జ్ఞానాంధ్ర ప్రదేశానికి నాలో ఉన్న జీవన జ్యోతిని ఈ ప్రపంచానికి పంచి పెడతాను. ప్రతి ఇంట జ్ఞానం చెప్తాను. ఓకే. ఇంటింటికి కూరగాయలు అమ్ముకుంటూ ఇంట్లో ఉన్న కూడా బయటకు తీసుకొచ్చి ధ్యానం చెయ్యమ్మా, నా కూరగాయలు తిను, శాఖాహారం అవుతావని చెప్పించి నలుగురు ముగ్గురు పోగేసి ఆ ఊర్లో కూరగాయలు కొన్ని నలుగురు తీసుకొచ్చి కొన్ని వాళ్ళకి, కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి అందరికీ ఈ ధ్యాన విత్తనాలు పంచుకుంటూ వంకాయ అనే వంకతో, పచ్చిమిరకాయ అనే వంకతో ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు లాక్కొచ్చి ప్రపంచానికి ఎలుగు చూపించాలని నా సంకల్పం. ఈ ప్రకృతి వాలిలో, ఈ ప్రకృతి ఒడిలో మన జీవితాన్ని ఆనందం ఈ వాటర్ పూల్ చూస్తుంటే, అక్కడికి వెళ్ళి తానం చేస్తుంటే బయటికి రావాలనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ 7 కొండల వాడిది ఇది వెంకటేశ్వర స్వామి. ఇది అప్పుడు ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామి 7 కొండలు వదిలి నేను బయట స్థానానికి వెళ్తున్నానని ఇక్కడికి అందరికి చెప్పి 7 కొండలు ఇక్కడ వదిలి వెళ్ళాడు అక్కడికైనా. అసలైన 7 కొండల వారు ఇదే దేవరపల్లి. ఆ స్వామి మన మధ్యనే ఉన్నాడు. మన వాలిలో చూస్తున్నాం, జ్ఞానంలో చూస్తున్నాం. ఈ అంతా ఈ చెట్లలో, ఈ పుట్టల్లో నాగపాముతో, పులిలతో, సింహాలతో 7 కొండల మీద సుక్కి ఆనందంగా మనందరిని దీవిస్తూ ఇక్కడ చక్క మనం ఆచరిస్తున్నాడు. ఈ ఊరు ఎవరైతే వస్తారో ఈ దేవరపల్లి పిరమిడ్ కాడికి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందం పొందుతారు. సమస్యలు తగ్గి ఈ వాటర్ పూల్లో తానం చేసి ఈ కష్టాలను ఇక్కడ చేసి మనశ్శాంతికి వెళ్తారని నా ఉదయపూర్వంగా అందరికీ నమస్కారం. ఓకే అండి. ఇప్పుడు పౌర్ణమి ధ్యానానికి, అమావాస్య ధ్యానానికి ఏమైనా తేడా తెలుసుకున్నారా సార్? ఇది పౌర్ణమి ధ్యానం ఎనర్జీ ఎక్కువ, అమావాస్య ధ్యానం ఎక్కువ, రెండు ఎక్కువ. కానీ రెండు తేడా లేదు. తేడా అనుకుంటారు ఎవరన్నా, అయ్యో మేము ధ్యానానికి వెళ్ళకపోయినా ఈ అమావాస్య ధ్యానానికి వెళ్తున్నానే, పౌర్ణమి ధ్యానానికి వెళ్ళకపోయినా అనుకుంటారు. కాదు, రెండిట్లో కూడా 100% ఈ పవర్ ఎనర్జీసి మన బ్రహ్మానందం అంట దిగుతుంది. ఎవరో కూడా మీరు అయ్యో అనలేదు అనుకోవద్దు. ఎందుకంటే మనకు ఒకటి తెలుసుకుందాం, పరమశివుడు పైన ఆపురంలో కూర్చుంటే పార్వతి పడుతుందన్నమాట. స్వామి మనకి ఇంత బంగారు పలికిలు ఉంది కదా, ఈ సృజనలోకి ఎందుకు కూర్చొని పడుతుంది? ఎవరిని? పార్వతీదేవి, శివుని. ఓ శివ పార్వతి, పార్వతి శివస్థానంలో అన్న శిల్లోంచి, అక్క శిల్లోంచి అందరూ శరీరం వదిలేసి కష్టాల్లో పడి వచ్చి కాలిపోతుంటే ఆ శరీరం ఉంటుందంట. అమ్మ నేను బాగున్నప్పుడే అన్ని ఊరు తిరిగి ధ్యానం చెప్పలేకపోయినా, ఒక కాశీ వెళ్ళకపోయినా అని బాధపడుతుంటే నేను వెళ్ళి పార్వతీదేవి నేను చక్కగా ఓదార్చి మళ్ళీ శరీరం వస్తానని చెప్పి వాళ్ళ ఆత్మకు దారి చూపిస్తాను అని పరమాత్ముడు మన కోసం కష్టపడి మన కోసం ఎంతో బంగారు పలికి మన భూమి తిరుగుతాడు. అంత గొప్ప మహానుభావుడు పరమశివుడు. ఓకే సార్. అలాగే ఇప్పుడు దాకా ఏమైనా శాకాహార ర్యాలీలో పాల్గొన్నారా? 1 2 100లోకి వెళ్ళాను. వెరీ గుడ్. ప్రతి ర్యాలీకి వెళ్తాను. నాకు ఆ ర్యాలీకి వెళ్ళలేకపోతే కనుక వెళ్ళను. కానీ ప్రతి ర్యాలీకి వ్యాపారం చేసుకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ వెళ్ళిపోయి బండి అక్కడేసి ర్యాలీకి కలిసిపోతాను. శాకాహారాన్ని చాలా ఇష్టం సార్. ఎందుకంటే నోరు లేని మోగజీవులు అలా ఆడిపోతుంది సార్ మనం చూసి. నా వాళ్ళు నా బిడ్డలు వస్తున్నారు, నన్ను కాపాడతారు అని కేరకేరమంటుంటే మన ఒళ్ళు పొరకొచ్చి అయ్యో వీటిని కాపాడలే, నోరు లేని మోగజీవులే అని మనం పరిగెడుతున్నాం సార్. నాకు యాక్సిడెంట్ అయినా కాలు కుంటుకుంటూ పరిగెడతాను సార్. నేను ఈ మోగజీవులను కాపాడతామే మన ధర్మం, లక్ష్యం. ఈ పరిమితి మాట్లాడు ప్రతి ఒక్కరు కూడా నడుము పట్టం కట్టి మోగజీవులు చచ్చిపోయిన కాపాడమే మన ధర్మం. అది సో అహింసో పరమోదన గౌతమ బుద్ధుడు. మనము సారోజీ మానవులం. ఇప్పుడు మనం కాపాడాలి. నేను ఎందుకంటే చెప్తున్నానంటే అందరికీ సేవ్ చేసి నోరు లేని మోగజీవులు అర్జెంట్గా కాపాడాలి. నోరు లేని మోగజీవి దోషం ఎంత అంత కాదు, జీవించ మహాపాపం. ఎవడైతే భూమి మేక నరికాడో ఆడు నరికి పడతాడు భూమి మీద, నరకం అనుభవించి తీరుతాడు భూమి మీద. ఓకే సార్. అలాగే సార్, ఇప్పుడు చిన్నపిల్లలు కానీ యువతరం కానీ ధ్యానంలోకి రావాలంటే మీరు ఏమైనా సందేశం ఇస్తారు సార్? అమ్మ ఈ బాలమిత్రులకి మనం చెప్పవలసింది ఏంటంటే తల్లిదండ్రుల మాట వినండి, ప్రేమ వస్తుంది వినండి. పుస్తకం తీసేటప్పుడు సరస్వతి జీవం తలుచుకోండి. 1 నిమిషం ధ్యానం చేసి పేజీ తీసి చక్కగా చదవండి, జ్ఞానం చేయండి. మీ తల్లిదండ్రుల మాట వినండి. మీ తల్లిదండ్రులు తినేవాడు పుట్లు మాంసం పెడతారు, తినకండి.
తినకుండా చక్కగా చదివి ఇలాగే నా చిక్కుడు ధ్యానం చేసుకుంటే మీరు ఫస్ట్ పాస్ అవుతారని చెప్తాను సార్ నేను. ఓకే అండి, వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు పెరిగిన టెక్నాలజీస్ వల్ల పిల్లలు పాడైపోతున్నారని చాలా మంది అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు ప్రత్యేకంగా సెల్ ఫోన్ల విషయంగా వస్తున్నాను నేను. నేనే దానికి వస్తాను. సెల్ ఫోన్ల విషయంలో ఇది వరకు సెల్ ఫోన్ అనేది ఉండదు. పిల్లోడు ఏడుస్తే తల్లి దగ్గర తీసుకుని ఓదార్చేది. ఇప్పుడు ఇది ఓదార్చడం అనేసి సెల్ ఫోన్ ఇస్తుంది. కన్నా తల్లి అలా ఇస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాంటి దానికి మీరు ఈవేళ తల్లిదండ్రులు తప్పు, తల్లిది తప్పున్నారా? ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో మన తల్లిదండ్రులు మనం ఏడుతుండే పిల్లల్ని ఎత్తుకుని ఓదార్చేవారు. రే బాబు ఆ పెట్టను చూడరా, అది ఇల్లు చెట్లు చూడరా, ఆ మేకలు అరుతున్నాయని చెప్పారు, భుజాన్ని వేసుకున్నారు. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు భుజాన్ని వేసుకుంటలేదు, ఎత్తుకుంటే బద్దకం వచ్చేసి ఆ మొత్తం అంతా సుఖమయం అయిపోయి ఈ సుఖానికి అలవాటు పడిపోయి బిడ్డలు ఊరికే పెట్టలేక చాలా పనులు ఇచ్చి మీరు పోతే పోండి అని వాళ్ళ దగ్గర అప్పించేస్తున్నారు సార్. వాళ్ళు అవునండి, వీళ్ళు చేసే తల్లిదండ్రులు ఇది పరమ తప్పు. ఇది అవునండి, నేను గుర్తు చెప్తున్నాను. అప్పులేగా మన తల్లిదండ్రులు మనం పెంచలేదా? మనం సెల్ ఫోన్లు ఇస్తేనే ఆడుకున్నామా? సెల్ ఫోన్ లేకుండా మనం ఆడుకోలేదా? సెల్ ఫోన్తో ఉన్నామా? ఇప్పుడు అంటే మధ్య రకంలో వచ్చిన ఈ భోగాలు డబ్బు ఇచ్చి జబ్బులు తెచ్చుకున్నారు. ఈ భోగాలు చంటి పిల్లలు పాడు చేస్తున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు ప్రతి చిన్న పిల్లోడి చేతిలో కూడా సెల్ ఫోన్ ఉంటుంది. అసలు ఆడి ఆ అన్నం తినేటప్పుడు కూడా సెల్ ఫోన్ చూస్తూనే తింటున్నాడు తప్ప ఏమీ పట్టించుకోవట్లేదు. ఆడు ఏం తింటున్నాడో కూడా వాడికి తెలియట్లేదు. పాపం అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్పగలుగుతారు? తల్లి తెలియాలి నా బిడ్డ అయ్యో అన్నం తింటాడో లేదో, ఇవాళ సెల్ ఫోన్తో కూర్చున్నాడు, అయ్యో తింటున్నాడు లేదో, ఒకసారి దగ్గరుండి సెల్ ఫోన్ పక్క తీసుకొచ్చి 2 ముద్దలు నోట్లో పెడుతుందా తల్లి? మనం చూస్తున్నామా? తల్లికి సీరియల్ ఆ సీరియల్ పిచ్చలో పడిపోయి అన్ని పనులు పక్కన పెట్టి సుకుమారు అయిపోతున్నారు సార్. అవునండి సార్, దయచేసి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రికి నా వినపం, ప్రతి తల్లికి నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకోండి. మీరు టీవీలో చూడొచ్చు కానీ అతి ఎక్కువగా కాదు, సీరియల్ తగ్గించండి. చూడండి, సినిమా 2 గంటలతో అయిపోద్ది సినిమా, అంతే సార్, మనం పక్కన పడేసుకోవచ్చు. కానీ సీరియల్ రోజు అది ఏడుతూ ఉంటుంది, మళ్ళీ ఏడిపిస్తూ ఉంటుంది, ఆ సీరియల్ ఏడుతుంది మళ్ళీ ఏడిపిస్తుంది. ఇందుకు వచ్చిన అమ్మ ఎన్ని మీ బిడ్డలు మీరు కాపాడుకోండి అమ్మ. రేపు వచ్చి సీరియల్ మిమ్మల్ని కాపాడం అమ్మాయి, వాళ్ళు యాక్ట్ చేసి మీకు కాపాడమమ్మా. దయచేసి మీ బిడ్డలు తిన్నారో ఉంటున్నారో లేదో ఆనందం చేసుకుంటూ చేతిలో చల్పని పక్కన పెట్టి మీ పిల్లలకి కొంత అన్నం తినిపించండి అమ్మ. అదే 10,000 మీకు. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ వరకు కేటాయించినందుకు అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు సార్. అలాగే మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క సంకల్పం ఏంటంటే పిఎంసి ఛానల్ ఎలాగైతే శాటిలైట్ అయ్యిందో అలా మేము శాటిలైట్ చేసుకోవాలనేది మా సంకల్పం సార్. మాకు సబ్స్క్రైబర్స్ చాలు, లైక్స్ షేర్లు చేపిస్తే చాలు సార్. మాకు అంతకన్నా వేరే కోరికలు లేవు. మేము ఎవరిని షేర్ హోల్డర్స్ పెట్టము, ఎవరికి షేర్లు ఇవ్వము. మా ఛానల్ అలా టీవీలోకి రావాలనేది మా కోరిక సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తప్పకుండా సార్. ఇది వదిలి ఎదరో యోగాలకి ప్రపంచానికి ఒక ఆనందం ఎలుగు చూపిస్తుంది ఈ ఛానల్ వల్ల ప్రపంచమంతా ప్రజల జీవన జ్యోతి పంచి పెడతారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.